శ్రీమాత్రే నమః. అందరికి నమస్కారం అండి. ఈరోజు మనము మీనరాశి వారి యొక్క జాతక ఫలితాల గురించి తెలుసుకోబోతున్నాము. మీనరాశి వారికి మే 26 అనగా సోమవారం నాడు వీరి యొక్క జాతక ఫలితాల గురించి తెలుసుకోబోతున్నాం. అయితే మీనరాశి వారు ఎవరైతే ఇప్పుడే కొత్తగా మన ఛానల్ చూస్తున్నారో దయచేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని వీడియోకి లైక్ చేసి సపోర్ట్ చేయటం మాత్రం మర్చిపోకండి. అలాగే ఈ యొక్క వీడియోను స్క్రిప్ట్ చేయకుండా చివరి చూసినట్లయితేనే మీకు పూర్తిగా అర్థమవుతుంది. రేపటి రోజున మీ యొక్క రాశి ఫలితాల ప్రకారము మీకు ఎటువంటి శుభవార్తలు రాబోతున్నాయి, ఎటువంటి అంటే ఏ విధమైనటువంటి శుభ అశుభ పరిణామాలు మీ జీవితంలో రేపటి రోజు చోటు చేసుకోబోతున్నాయో అనేటువంటి పూర్తి అంశాల గురించి అయితే తెలుసుకుందామండి. మరి వీడియోని ఎక్కడ కూడా స్క్రిప్ట్ చేయకుండా చివరి వరకు చూడండి. అప్పుడైతేనే మీకు పూర్తిగా అర్థమవుతుంది. ఇక ఈ యొక్క మీనరాశి వారి వ్యక్తిత్వాన్ని అలాగే వీరికి రేపు ఎదురవబోతున్న శుభవార్తలను తప్పకుండా తెలుసుకుందాం. మరి అంతకన్నా ముందుగా ప్రతి ఒక్కరికి ఏదో సమస్య ఉంటూనే ఉంటుందండి. సమస్య లేని వారంటే ఎవరున్నారు కదా. అంటే ప్రేమ, పెళ్లి, ఉద్యోగం, వ్యాపారము, ప్రేమించి మోసపోవటము, నాగదోషము, సంతానం లేకపోవటము, భార్యాభర్తల మధ్య గొడవలు, ధనం నిలకడ లేకపోవటము, రాజకీయము, కోర్టు సమస్యలు, మీ మీద చెడు ప్రయోగాలు చేయటము, ఇలా ప్రతి ఒక్కరికి కూడా ఏదో సమస్య ఉంటూనే ఉంటుంది. అయితే ఎక్కడెక్కడికో వెళ్ళి జ్యోతిష్యం చెప్పించుకొని నిరాశ చెంది ఉంటే ఒక్కసారి మన గురువు గారిని కాంటాక్ట్ అవ్వండి. మన గురువు గారి పేరు వచ్చి శివరామరాజు గారండి. మీరు సంప్రదించిన ఫోన్ నెంబర్ 9959509193. ఫోన్ ద్వారానే జ్యోతిష్యం చెప్పబడును. స్త్రీ పురుషులకు ఎటువంటి సమస్యలున్నా నమ్మకంతో ఫోన్ చేసి చూడండి. 100% గంటలో పరిష్కారం అయితే చూపిస్తారు. చాలా నమ్మకమైన గురువుగారండి. ఒకసారి ప్రయత్నించి చూడండి. ఇక ముందుగా ఈ రాశి వారి యొక్క వ్యక్తిత్వాన్ని మనం గనుక గమనించినట్లయితే ఈ రాశి వారికి బంధు ప్రీతి ఎక్కువగా ఉంటుంది. బంధువుల అందరి పట్ల కూడా ప్రేమాభిమానాలు కలిగి ఉంటారు. ఏ పని అప్పగించినా కూడా బద్దకించకుండా ఆ పనిని పూర్తి చేయాలనే ఆలోచనను కలిగి ఉంటారు. అయితే పని చేసే క్రమంలో వారి ఆరోగ్యాన్ని కూడా పెద్దగా పట్టించుకోరు. అంటే పని పూర్తయ్యే వరకు కాన్సన్ట్రేషన్ చేసి ఆహారం, నిద్ర నిర్లక్ష్యం చేసే పరిస్థితులు కూడా వీరికి ఎదురవుతూ ఉంటాయి. అలాగే ఎటువంటి బంధుత్వాన్ని కానీ స్నేహాన్ని కానీ నిలబెట్టుకోవాలంటే ఈ రోజుల్లో డబ్బు అనేది చాలా ముఖ్యం. ప్రస్తుతము మనం చూస్తూనే ఉన్నాం. ఎవరి దగ్గర అయితే ధనం ఎక్కువగా ఉంటుందో వారినే సమాజంలో ఎక్కువ గౌరవిస్తూ ఉంటారు. అందుచేత ధనంతో పాటు దాన ధర్మాలు చేయడం కూడా మంచిదే. ఇలా చేయడం వల్ల సమాజంలో గౌరవ మర్యాదలు కూడా పెరుగుతాయి. ఈ రాశి వారికి పెద్దగా అనారోగ్య సమస్యలు ఏమి ఉండవు. కానీ స్వయం కృతాపరాధం వల్ల అంటే పనిలో పడి వీరు ఆరోగ్యాన్ని నిర్లక్ష్యం చేయడం వల్ల వీరికి చిన్న చిన్న అనారోగ్య సమస్యలు ఎదురవుతూ ఉంటాయి. చిన్నపాటి గాయాల పట్ల కూడా శ్రద్ధ వహించండి. తగిన విశ్రాంతి తీసుకోవడము, తేలికపాటి వ్యాయామాలు చేయడం చాలా అవసరము. యోగా, వ్యాయామం, మెడిటేషన్ చేయడము చాలా మంచిది. కనుక ఆరోగ్యం విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి. ఈ విషయంలో కొంచెం శ్రద్ధ అయితే అవసరం. లేదంటే ఆరోగ్యం విషయంలో ఇబ్బందులు అయితే ఎదురవుతాయి. ఉద్యోగంలో కొన్ని ఊహించని మార్పులు లేదా అడ్డంకులు ఎదురవుతాయి. పై అధికారులతో లేదా సహోదరులతో చిన్నపాటి మనస్పర్ధలు వచ్చే అవకాశం కూడా ఉంది. మీ పనులలో జాప్యం జరగవచ్చు. ఓపికతో ప్రశాంతంగా వ్యవహరించడం ద్వారా సమస్యలను అయితే అధిగమించవచ్చును. మీ ప్రయత్నాలకు తక్షణ ఫలితం అయితే రాకపోవచ్చు. కానీ ఆర్థికంగా కొన్ని అనుకోని ఖర్చులు వచ్చే అవకాశం కూడా ఉంది. వారసత్వ ఆస్తి లేదా బీమాకు సంబంధించిన విషయాల్లో కొంత పురోగతి ఉండొచ్చు లేదా కొన్ని ఇబ్బందులు తలెత్తవచ్చు. పెట్టుబడుల విషయంలో తొందరపాటు నిర్ణయాలు తీసుకోవద్దు. డబ్బులు లావాదేవీల జాగ్రత్త అయితే అవసరము. వ్యాపార భాగస్వాములతో వ్యవహరించేటప్పుడు జాగ్రత్తగా ఉండాలి. కొత్త ఒప్పందాలు లేదా పెట్టుబడుల విషయంలో బాగా ఆలోచించి నిర్ణయం అయితే తీసుకోవాలి. పరిశోధన లేదా రహస్య కార్యకలాపాలకు సంబంధించిన వ్యాపారాలు చేసేవారికి కొంత అనుకూలంగా ఉంటుంది. కొన్ని పనుల్లో ఆటంకాలు ఎదురైతే చివరికి పూర్తి చేస్తారు. విద్యార్థులు ఏకాగ్రతతో చదువుకోవడం కొంచెం కష్టంగా ఉంటుంది. కొన్ని తెలియని భయాలు లేదా ఆందోళనలు చదువుపై ప్రభావం చూపవచ్చును. పరిశోధనాత్మక విషయాలపై ఆసక్తి పెరుగుతుంది. లోతైన అధ్యాయాలకు ఇది కొంతవరకు అయితే అనుకూలమైన రోజని చెప్పుకోవచ్చు. మీ జీవిత భాగస్వామితో కొన్ని అపార్థాలు చోటు చేసుకునే అవకాశం అయితే కనబడుతుంది. లేదా వారి ఆరోగ్యం గురించి కొంచెం ఆందోళన అయితే చెందవచ్చును. ఒకరిని ఒకరు అర్థం చేసుకోవడానికి ప్రయత్నించండి. అత్తామామలతో సంబంధాలలో కొంత ఒత్తిడి అయితే ఉండొచ్చు. ప్రశాంతంగా మాట్లాడడం అయితే ముఖ్యము. మీ ప్రేమ సంబంధంలో కొన్ని రహస్యాలు బయటపడవచ్చును. లేదా ఒకరిపై ఒకరికి అనుమానాలు తలెత్తవచ్చును. భావోద్వేగాల విషయంలో మాత్రం జాగ్రత్తగా ఉండండి. మీ భాగస్వామితో బహిరంగంగా మాట్లాడడానికి ప్రయత్నించండి. అనవసరమైన వాదనలకు దూరంగా ఉండండి. రేపటి రోజున చాలా వరకు కూడా మీ జీవితంలో అనవసరమైన వాటికి దూరంగా ఉండటం వల్ల మీకు అనుకోని సమస్యలు అయితే తలెత్తకుండా ఉంటాయి. మీరు ఇలాంటి వాటికి దూరంగా ఉండటం అయితే ఉత్తమం అని తెలుసుకోండి. దీర్ఘకాలిక అనారోగ్య సమస్యలతో బాధపడే వారికి కొంత ఉపశమనం అయితే లభిస్తుంది. శారీరకంగా చురుగ్గా ఉంటారు. ఆధ్యాత్మిక చింతన మానసిక ప్రశాంతన ఇస్తుంది. ఉద్యోగంలో మీ ప్రతిభకు గుర్తింపు అయితే లభిస్తుంది. పై అధికారుల నుంచి ప్రశంసలు మరియు సహకారం అందుతాయి. పదోన్నతులు లేదా కోరుకున్న బదిలీలకు అవకాశం ఉంది.
కొత్త బాధ్యతలు స్వీకరించడానికి ఇది మంచి సమయము. మీ పనుల్లో అదృష్టము కలిసి వస్తుంది. ఆర్థికంగా చాలా అనుకూలంగా ఉంటుంది. దీర్ఘకాలిక పెట్టుబడుల నుంచి లాభాలు పొందవచ్చును. అదృష్టం కలిసి రావడం వల్ల కొన్ని ఆర్థిక ప్రయోజనాలు చేకూరుతాయి. పెద్దల నుండి ఆర్థిక సహాయం అందవచ్చును. వ్యాపారంలో మంచి పురోగతి కూడా కనిపిస్తుంది. కొత్త అవకాశాలు కలిసి వస్తాయి. దూర ప్రయాణాలు కలిసి చేస్తారు. మీ వ్యాపారానికి సంబంధించిన ప్రభుత్వ పనులు సానుకూలంగా పూర్తవబోతున్నాయి. సమాజంలో మీ కీర్తి ప్రతిష్టలు రేపటి రోజున పెరుగుతాయి. విద్యార్థులకు ఇది చాలా మంచి రోజు. చదువుపై శ్రద్ధ, ఏకాగ్రత పెరుగుతాయి. ఉన్నత విద్య లేదా విదేశీ విద్య కోసము ప్రయత్నిస్తున్న వారికి శుభవార్తలైతే అందుతాయి. పరీక్షల్లో మంచి ఫలితాలు సాధిస్తారు. గురువుల నుంచి మీకు పూర్తి మద్దతు అయితే లభించబోతుంది. జీవిత భాగస్వామితో మీ అనుబంధము మరింత బలపడబోతుంది. ఒకరినొకరు బాగా అర్థం చేసుకుంటారు. కలిసి ఆధ్యాత్మిక ప్రదేశాలను సందర్శించే అవకాశం కూడా కనబడుతుంది. లేదా భవిష్యత్తు ప్రణాళికల గురించి చర్చించుకుంటారు. ఇంట్లో సంతోషకరమైన వాతావరణం అయితే నెలకొంటుంది. ప్రేమికులకు ఈరోజు చాలా ఆనందంగా గడపబోతున్నారు. మీ మధ్య ఉన్న అపార్థాలు తొలగిపోయి ప్రేమ బంధం మరింత దృఢంగా మారుతుంది. మీ సంబంధానికి పెద్దల ఆమోదం లభించే అవకాశం కూడా కనబడుతుంది. కలిసి విహారయాత్రలు కూడా వెళ్ళవచ్చును. కుటుంబంలో ప్రశాంతత, సంతోషం నెలకొంటాయి. తండ్రి గారి ఆరోగ్యం మెరుగుపడుతుంది. లేదా వారి నుండి ముఖ్యమైన సలహాలను అందుతాయి. కుటుంబం ఆరోగ్యం మీద కొంచెం శ్రద్ధని చూపించండి. ఇది మీ కెరీర్ మీద మేలు చేస్తుంది. ఆర్థిక పరిస్థితి నిలకడగా ఉంటుంది. పూర్వము పెట్టుబడుల వలన మంచి రాబడైతే వస్తాయి. రావాల్సిన డబ్బు చేతికందే సూచనలు కనపడుతున్నాయి. అనవసరమైన ఖర్చులను తగ్గించుకోవడం మంచిది. దీర్ఘకాలిక ఆర్థిక ప్రణాళికలు చేసుకోవడానికి ఇది అనుకూలమైన రోజు అని చెప్పుకోవచ్చు. వ్యాపారంలో మీ గౌరవం, కీర్తి పెరుగుతాయి. ప్రభుత్వ రంగ పనులు లేదా పెద్ద సంస్థలతో ఒప్పందాలు కుదుర్చుకోవడానికి ఇది మంచి రోజు అని చెప్పుకోవచ్చు. మీ ప్రయత్నాలన్నీ కూడా ఈరోజు ఫలించబోతాయి. వ్యాపార విస్తరణకు అవకాశాలు అయితే ఈరోజు మంచిది. భాగస్వాములతో సస్తంబాగా కొనసాగుతాయి. విద్యార్థుల చదువుల్లో పురోగతి అయితే లభించబోతుంది. ముఖ్యంగా ఉన్నత విద్య అభ్యసిస్తున్న వారికి ఇది చాలా అనుకూలమైన సమయం అని చెప్పుకోవచ్చు. పోటీ పరీక్ష సిద్ధమవుతున్న వారి నుంచి కూడా మంచి ఫలితాలు అయితే సాధించబోతున్నారు. ఏకాగ్రత అనేది పెరగబోతుంది. కొత్త విషయాలు నేర్చుకోవడానికి ఆసక్తి చూపిస్తారు. దాంపత్య జీవితంలో మాధుర్యం, సామరస్యంగా ఉంటాయి. మీ జీవిత భాగస్వామితో కలిసి కొన్ని ముఖ్యమైన భవిష్యత్ నిర్ణయాలు అయితే ఈరోజు మీరు తీసుకోబోతున్నారు. ఒకరికొకరు మద్దతుగా ఉండబోతున్నారు. మీరు ప్రతిరోజు కూడా శివుని యొక్క అభిషేకం చేయించుకోవడం మంచిది. దుర్గా చాలీసా పఠించండి. హనుమాన్ చాలీసా పఠించండి. మీరు శుభ ఫలితాలను అయితే పొందుతారు. మీరు కొన్ని శుభమైన పరిహారాలు చేయడం వల్ల మనసు పెట్టి చేస్తే చాలు. శుక్రవారం నాడు అమ్మవారిని, ముఖ్యంగా లక్ష్మీదేవిని లేదా దుర్గాదేవిని పూజించడం చాలా మంచిది. తెల్లని పూలతో పాయసం అమ్మవారి నైవేద్యం పెట్టి లలితా సహస్రనామం లేదా దుర్గా చాలీసా అవ్వడం వల్ల ఆర్థిక ఇబ్బందులు తొలగిపోయి కుటుంబంలో సుఖ సంతోషాలు వెల్లివిరుస్తాయి. అలాగే ప్రతిరోజు ఉదయాన్నే నవగ్రహ స్తోత్రాలను చదువుకోవడం వల్ల నవగ్రహ దోషాలు తొలగిపోతాయి. అంతేకాదు నవగ్రహాల అనుగ్రహం మనకు కలగాలంటే నవగ్రహాలు పేదవారికి, ముఖ్యంగా మహిళలకు లేదా ఆడపిల్లలకు తీపి పదార్థాలు, వస్త్రాలు దానం చేయడం కూడా శుభప్రదము. మీ రాశికి యోగకారుడైన శనిదేవుణ్ణి ప్రసన్నం చేసుకోవడం కూడా మేలు చేస్తుంది. శనివారం శనిగ్రహ దీపం వెలిగించడం వల్ల, నువ్వులు, నల్లని వస్త్రాలు దానం చేయడం వల్ల మంచిది. హనుమాన్ చాలీసా పఠించడం వల్ల కూడా శని దోషాల ప్రభావం తగ్గుముఖం పడుతుంది. గోవులకు దానం వెయ్యడం వల్ల అనేక దోషాలు అనేవి తొలగిపోతాయి. ప్రతిరోజు కూడా ఉదయాన్నే సూర్యుడికి అర్ఘ్యం ఇవ్వటం వల్ల కూడా ఆరోగ్య సమస్యలు తగ్గుముఖం పడతాయి. చివరిగా మనసును ప్రశాంతంగా ఉంచుకోవడానికి ధ్యానం చేయటము, ప్రకృతిలో కొంత సమయం గడపడము చాలా అవసరము. ఇష్ట దైవాన్ని మనస్ఫూర్తిగా ప్రార్థించడం కూడా, మంచి పనులు చేయటము, ఇతరులకు సహాయం చేయటము వంటివి చేయటం వల్ల గ్రహాల అనుకూలత పెరుగుతుంది. ఎల్లప్పుడూ కూడా సానుకూల దృక్పథంతో ఉండటము, అనవసరమైన వాదనలకు దూరంగా ఉండటం వల్ల కూడా మీ జీవితంలో మంచి మార్పులు అనేవి చోటు చేసుకుంటాయి. పరిహారాల కంటే కూడా ముఖ్యమైనది మీ నమ్మకము. మీరు చేసే ప్రతి పనిలో కూడా సత్కరులు మీనరాశి వారికి ఎప్పుడు కూడా తోడుంటారు. తెలుసా కానీ మీనరాశి వారి జాతక ఫలితాలు తిరిగి రేపటి వీడియోలో మళ్ళీ కలుసుకుందాం. థ్యాంక్ యూ ఫర్ ద వాచింగ్.